ప్రణతి 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 ప్రణవనాద జగతికి అంటే ఏమిటమ్మగారు? అప్పుడే పట్టేశావే. ఓంకారనాదంతో నిండిన జగతికి, ఈ ప్రకృతికి నమస్కరిస్తున్నాను అని. అవును, నువ్వేమిటి ఇలా వచ్చావు? అయ్యగారికి క్షమాపణ చెప్పుకోవాలని. క్షమార్పణ ఎందుకు? ఆ రోజు మంత్రపుష్పాన్ని మంత్రంలా అనకుండా ఏదో రాగంలాగా పాటలాగా పాడేశాను కదండి. అలా చేయటం తప్పుట కదా? అయ్యగారు కూడా మంత్రపుష్పాన్ని ఏదో రాగంలాగా ఆలాపించారు కదా, అది కూడా తప్పే కదా? నాకు మాత్రం అలాగే అనిపించిందండి. ఏదో గొప్ప వాళ్ళు చేశారు కదా అని నాలాడి పిల్ల వెధవ చేస్తే మహాపాపరా అని అందరూ తిట్టారండి. అందుకే క్షమాపణ చెప్పుకుందామని. నిజమేనయ్యా, అయ్యగారు లాంటి మహానుభావులు తన్మయత్వంలో చేసిన పని గాని తమ పాండిత్యాన్ని చూపించాలని కాదు కదా. కాని ఆనాడు నువ్వు నది ఒడ్డున పాడిన కీర్తన అయ్యగారు కూడా వినుంటే ఎంత బాగుండేదో, నీకెంత మంచి జరుగుండేదో. అందుకోసం కూడా వచ్చానండి, మళ్ళీ పాడి వినిపిద్దామని. ఆ పాడి వినిపించేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఉంది.